ఉష్ణం. ఉష్ణం అంటే ఇక శరీరం అంతా ఇట్లా ఎట్లా ఉంటుంది, చెమటలు పట్టి ఎక్కడ కూర్చున్నా ఏదైనా చాలా కష్టం. రోజు 4 సార్లు 5 సార్లు మనకు ఎంత చేసినా చాలా కష్టం. దీన్ని తప్పించుకోవడం ఎట్లనో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజంగా ఇవి కేవలం దీన్ని ఏమంటారు, ఇవి దీన్ని కాటన్ పట్లు గిట్లు పట్టు బట్టలు గిట్టు బట్టలు అన్ని తీసిపోయి కొద్దిగా పక్క సందుగా పెట్టి నమ వెంకటేశ్వర నమ వెంకటేశ్వర దండం పెట్టి అంటే సన్నటి కట్టుకుంది. లేకుంటే మొత్తం ఉడికి శరీరం అంతా గోకుడును చెమటలు వచ్చి పరేషాన్. ఏ మందులు పెట్టినా తగ్గదు. వాతావరణం అట్లా ఉంటుంది, ఉష్ణం అంత ఉన్నది. అటువంటి వృత్తం ఈ సంవత్సరం ఎంతమంది పుడతారో అంతమంది దూపుకోమంటారు, వింటారు. తర్వాత ఉగ్రం ఎంతనో పుణ్యం ఎంతనో పాపం అంతే సమానంగా. పుణ్యం పాపం ఎంత తేడా లేదు. వ్యాధి మంచికి ఇచ్చాడు. వ్యాధి 15 అయితే ఉపశమనం 17, అంటే ఎక్కువనే మంచిగానే, అంటే వ్యాధి మంచిగానే చేస్తారు. కాకపోతే ఖర్చు మాత్రం 34. అంటే 100 రూపాయలు ఖర్చు పెట్టేది 200 తీసుకుంటుంది, 2 లక్షలు ఖర్చు పెట్టేది 4 లక్షలు. ఉపశమనం బరాబర్ చేస్తారు, కానీ మళ్ళీ రమ్మంటున్నారు సార్. ఇవి చాలా ఉన్నాయి. తర్వాత ఈ సంవత్సరం చోర భయం ఉంటుంది కొద్దిగా, కాకపోతే భయపడవలసిన అవసరం లేదు, కానీ ఉంటుంది కొంతమందికి. అగ్ని భయం, చోర భయం ఎప్పుడు 42 ముందరి నుంచి స్టార్ట్ అయింది. మన శని ముందటి నుంచి శని అటు పోతుంటే వీళ్ళందరూ మళ్ళీ వీళ్ళు వెనక పోతారు. శని వెనక ఎవడు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ దానిలో పోయి వాడు మంచుకుంటాడు, ఇవాళ వెంబడికి తిరుగుతుంటారు. అలవాటు చేసాడు అంటే వాడు శని చోరకారకుడు. చోరకి అధిపతి ఆయన కాబట్టి చోరులకు అధిపతి ఆయన యొక్క అధిపతి ఉంటే ముందడు వెళ్ళాడు. ఇక మృగాపత్రం ఇవన్నీ సగల అగ్ని భయం. తర్వాత కీటకాలు అయితే కొన్ని ఉంటాయి, ఇది భయపడాల్సిన అవసరం లేదు. మూషిక భయం, మూషికాలు అంటే ఎలుకల భయం అయితే కొద్దిగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇవన్నీ ఇట్లా ఉంటాయి. అన్ని విధాల మొత్తానికి అన్ని రకాలుగా ఉపద్రవాలు అయితే ఇచ్చేది. గమ్మత్ ఏంటంటే ఈ సంవత్సరం ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త పిల్లలు 19 పుడితే ఆడపిల్లలు, మగ పిల్లలు 19 పుడితే ఆడపిల్లలు 9 మంది పుడతారు. అంటే 10 మంది మగ పిల్లలు పుడతారు. వీళ్ళ గతి ఏమైందో 20 ఏళ్ళ తర్వాత తెస్తారు. ఎందుకంటే మనకి పెళ్లి కాదు, ఇప్పటికీ పెళ్లి అయ్యే అవకాశాలు లేవు. అయితే చాలా మంది ఏం చేయాలంటే మంచిగా ఎర్ర బస్తాలు పట్టుకొని శివగో, ఎందుకంటే పెళ్లి కాదు అని పిల్ల ఏమంటే ఎవడిగాడు, పిల్ల ఏంటి ఏం కావాలి, నో ప్లీజ్ ఇప్పుడు లేదు నీకేమున్నది. ఆఫ్టర్ ఇప్పుడు ఇల్లు మంచి ఉద్యోగాలు చేస్తూనే ఎప్పుడు పిల్లనిచ్చే పరిస్థితి. ఇక బట్టి నాసుంటోడికి ఎవడిస్తాడు, అంటే ఇచ్చిన మీదకి ఇచ్చింది మళ్ళీ ఇచ్చేది చెప్తున్నా. అంటే ఇచ్చుడు అంటే వృత్తి వ్యాపారం చేసుడు ఎవరు పిల్లనిచ్చే పరిస్థితి లేదు. వృత్తి చేసేవాడికి ఇచ్చట్లేడు, ఏదో ఉద్యోగం కావాలి. అది ఉద్యోగం ఎక్కడ ఉండాలి వానికి ఎక్కువనేది ఈ సంవత్సరం. ఎందుకంటే శుక్రుడు అష్టమంలో శుక్రుడు అయింది ఇవాళ ఎందుకు శుక్రుడు కారకుడు, వివాహకారకుడు. ఎందుకు చెప్తాడు వివాహకారకుడు మీనంలో ఉన్నాడు, 6వ స్థానంలో ఉన్నాడు. ఎక్కడ సింహలగ్నంలో ఇవాళ మొదలైంది మన పాఠ్యమి. సింహలగ్నంలో పాడైతే సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనంలో వాడున్నాడు. 8 ఉన్నప్పుడు ఏంటంటే పాడపిల్లడు అసలు ఒప్పుకోడు. ఒకవేళ పిల్ల తల్లి పిల్లలు ఇద్దరు ముఖ్యంగా తండ్రి ఒప్పుకుంటాడు. పోదే మంచి పిల్లాడే, బుద్ధిమంతుడే, బాగా సంపాదిస్తాడే మంచిడు అంటే తల్లి అసలు ఒప్పుకోడు. గాని పిచ్చుడు ఇంకా 50,000 పెట్టేది ఇంకా పిచ్చుడు అంటే తల్లి అంటే లోపల తీసుకొని చెప్తాడు, ఇంట్లో అంటే ఇట్లా చెప్తాడు. ఇటువంటి కష్టాలు వస్తుంటాయి. అందుకోసం పిల్లలను కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఇది బాగా చాలా ఈ సంవత్సరం కూడా దాదాపు కార్తీక మార్గశిర దాకా ఈ సమయం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని ఖచ్చితంగా దాని అనుమానం లేదు. మిగతా విషయాలు ఉంటాయి సరే. ఇంకా ఈ సంవత్సరం నిద్ర కూడా ఎక్కువ ఉంటుంది. కొద్దిగా నిద్ర పట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా ఉంటుంది. నిద్ర బాగానే ఉంటుంది, చాలా ఉంటుంది. తర్వాత పని కూడా ఆలస్యం ఈ సంవత్సరం. ఇదొకటి చాలా విశేషం. అన్నిటికంటే ఈ సంవత్సరం బాగా పని ఆలస్యం. ఎవరికైనా ఏదైనా పని చెప్పినామనుకో, మస్తు సార్ రేపు వస్తా సార్ అంటాడు, మళ్ళీ ఎల్లుండి వస్తా సార్ అంటాడు, ఎల్లుండి వస్తా సార్ అంటాడు. ఇట్లా పని ఆలస్యం అవుతుంటే పని కాదు ఏదైనా అదొకటి. ఇది మొత్తం ఈ సంవత్సరం ఈ విధంగా ఎన్నోసార్లు ఇవన్నీ ఉంటాయి. చాలా ఇవన్నీ మనకు అవసరం లేదు కానీ చెప్తాం, ఏదో వచ్చింది కాబట్టి ఫలితం. కాబట్టి అన్ని విషయాల్లో మనకు వదిలినది. తర్వాత ఈ సంవత్సరం మనం ఆదాయ కందాలు అయిపోయింది. గ్రహచారాల గురించి చెప్పుకుందాం సంవత్సరం. తర్వాత ఎవరికి ఏ రాశి వాళ్ళకి ఏముందో ఒకసారి స్వామివారికి వేసుకుందాం. ఈ సంవత్సరం గత సంవత్సరంతో అందరూ కూడా వినండి.